ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1,89,000 మంది, అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యానడి తెలుసుకుందాం. సత్య, ఏపీలో ఈఏపీ ఫలితాలను కొద్దిసేపు క్రితం నారా లోకేష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2.64 లక్షల మంది పరీక్షకు హాజరు కాగా 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్టుగా ప్రకటించారు. ఉత్తీర్ణత శాతం 71.65%గా పేర్కొనడం జరిగింది. అగ్రికల్చర్, అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 75.4 వేల మంది పరీక్షకు హాజరు కాగా 67.7% మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 89.9%గా నమోదైనట్లుగా వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ ను చేయడం జరిగింది. ఏపీ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ సెట్ లో మొదటి ర్యాంకును అవనగంట అవినీత్ రెడ్డి, అదేవిధంగా ఇంజనీరింగ్ సెట్ లో మొదటి ర్యాంకును అవనిగంట అవినీత్ రెడ్డి తెలంగాణకు చెందిన వనస్థలిపురానికి చెందిన అబ్బాయికి ర్యాంక్ రావడం జరిగింది. ఇక రెండవ ర్యాంకు తిరుపతికి చెందిన బారుచరణ్ రెడ్డి, మూడో ర్యాంకు పాలకొల్లుకు చెందిన యశ్వనాథ్ సాత్విక్ రావడం జరిగింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకును పెనమలూరుకు చెందిన వెంకట నాగ సాయి హర్షవర్ధన్ కు, అదేవిధంగా రెండో ర్యాంకును తెలంగాణకు చెందిన షణ్ముఖ నిశాంత్ కు, మూడో ర్యాంకు అకీరానంద వినయ్ మల్లేష్ కుమార్ కు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తికి ఆ అబ్బాయికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి క్రితమే ఏపీ ఉన్నత విద్యా మండలి వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ సత్య.